టీడీపీలో ఉన్న మీకు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబంతోనే బంధుత్వం ఉంది. ఇటు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కూడా అతి సన్నిహిత సంబంధాలు, అంటే దగ్గరి బంధుత్వంగా ఉంది. వీళ్ళ నుంచి మీకు సహకారం అందిస్తారని భావిస్తున్నారా? ఖచ్చితంగా నాకు అన్ని పార్టీల వాళ్ళతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి, బంధుత్వాలు కూడా ఉన్నాయి. సో పార్టీకి సంబంధించి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు వారు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా పర్సనల్గా కొంత హెల్ప్ చేయొచ్చేమో, కానీ వాళ్ళ పార్టీకి వాళ్ళ సిద్ధాంతం ఉంటుంది కాబట్టి నేను అంత ఆబ్లిగేషన్ చేసి నాకు హెల్ప్ చేయమని అడిగేంత తప్పుడు మార్గంలో అయితే నేను పోను. కోట్ల సుజాతమ్మ గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ పార్టీ క్యాండిడేట్ లేడు కాబట్టి ఖచ్చితంగా మాకు వాళ్ళు సహకారం అందిస్తారు, ఖచ్చితంగా మాకు ఓట్లు వేపిస్తారు. అందిస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికే ప్రామిస్ చేశారా? నేను సుజాతమ్మ గారితో మాట్లాడడం జరిగింది. మా పార్టీ క్యాండిడేట్ లేడు కాబట్టి నీకే ఓట్లు వేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా 2,58,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి మీరు ఏదైనా వేదిక తీస్తున్నారా, లేదంటే ప్రత్యేకంగా కలుసుకోబోతున్నారు? ఎలా కలుసుకోబోతున్నారు? మేము నాకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది దానికి. ముఖ్యంగా ఈరోజు ఓటర్ లిస్ట్ ఇంకో 2-3 రోజుల్లో మా చేతికి కూడా అందబోతుంది. 8వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఫస్ట్ ఓటర్కి మేము ఒక బుక్లెట్ ఆల్రెడీ ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి ఓటర్కి ఫస్ట్ ఒక బుక్లెట్ కురియర్ ద్వారా, పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం. పంపించిన తర్వాత మేము ఒక బీపీఓ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక ఓటర్కు ఒక బుక్లెట్ ఇంటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా కాఫీ తాగే టైంలోనో, భోజనం చేసే టైంలోనో, ఆయనకు టైం లేకపోయినా వాళ్ళ భార్య కానీ చదివి వాళ్ళకు డెఫినెట్గా ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ అవగాహన వచ్చిన తర్వాత మేము ఫోన్ చేస్తాం మా బీపీఓ సెంటర్ల నుంచి, అడుగుతాం బుక్లెట్ అందిందా. ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. నాకు తెలిసి ఒక 80% దే విల్ లైక్ మీ, దట్స్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఒక 20% పీపుల్ ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా మాకు వాళ్ళు చెప్పొచ్చు, మీ తెలుసులే, మీ లీడర్ తెలుసులే, ఆయన కథ తెలుసులే అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మళ్ళా మా మేనేజర్లు అని వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, నేను వెళ్ళి మాట్లాడతాను. దెన్ నెక్స్ట్ లెవెల్లో మా పార్టీ క్యాడర్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేసి, మా లీడర్లతో కూడా కాన్సన్ట్రేషన్ చేసి, ఎక్కడైనా ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఒప్పించి, ఇది కాదు, ఇది పరిస్థితి, రాయలసీమ బాగుపడాలంటే, రాయలసీమ పరిశ్రమల సీమగా మారాలంటే మనందరం ఒక తాటి మీదకి రావాలి. ఇప్పుడు పార్టీలు పక్కన పెట్టండి, లేదంటే మీ అభిప్రాయాన్ని పక్కన పెట్టండి. మీకు అభిప్రాయం నచ్చకపోతే మేము వాళ్ళకి చెప్తాం మొత్తంగా. ఇంకా ఒకరో ఇద్దరో డెఫినెట్గా అడమెంటుకుంటారు, అటువంటి వాళ్ళని మనం ఏం చేయలేము. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇవి కాకుండా ప్రతి మండలంలో ఒక క్లస్టర్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇవి ఫస్ట్ ఫేజ్. ఇదంతా ఒక 10 రోజుల్లో జరిగే పని. దీని తర్వాత మా పార్టీ లీడర్లు ఉంటారు, మా పార్టీ లీడర్ల ద్వారా క్లస్టర్ మీటింగ్, ప్రతి మండలంలో మీటింగ్ పెట్టుకుని నేను వెళ్ళి అడ్రస్ చేస్తా. సో ప్రతి ఓటర్ని ఇంటికి వెళ్ళి కలవడం సాధ్యం కాదు కాబట్టి, ఎందుకంటే 3 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఇంటికి వెళ్ళి కలవలేము. కాబట్టి ఆ ఓటర్ని ఒక మండల హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి రోజుకు ఒక 5 మీటింగ్లు ప్లాన్ చేసుకుంటున్నాం. 5 మండల హెడ్ క్వార్టర్స్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగు, దెన్ ఆఫ్టర్నూన్ ఒక మీటింగు, లంచ్ మీటింగు, ఈవినింగ్ ఒక మీటింగ్, నైట్ ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ప్రతి ఓటర్ని సాధ్యమైనంత వరకు కలిసి అప్పీల్ చేయడము. మేము ఏం చేయాలనుకుంటున్నాము రాయలసీమకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఏం చేయగలుగుతున్నాము, నిరుద్యోగులకు ఏం చేయగలుగుతున్నాము అని చెప్పేసి ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేసి మా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తాం. చెప్పండి, ఒక వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించిన మీరు ఇప్పుడు ప్రజాసేవ అనే దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారా, వ్యాపార కోణంలో చూస్తున్నారా? ప్యూర్లీ రాజకీయ కోణం. రాజకీయ కోణానికి వ్యాపార కోణానికి తేడా ఏమిటో చెప్తారా? వ్యాపార కోణం అంటే వ్యాపారంలో లాభాలు గడించడం. నేను ముందే చెప్పాను మీకు, వ్యాపారం చేసినంత కాలం ఖచ్చితంగా లాభానికే వ్యాపారం చేసినాను, ఎవరికి మోసం చేయకుండా లాభాలు సంపాదించాం. కానీ ఈరోజు ఇంకా వ్యాపారం చేసి ఇంకా డబ్బులు సంపాదించాలనే కోరిక లేదు. కాబట్టి రాజకీయము మా ప్రజలకు, ముఖ్యంగా నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నా ముఖ్యమైన ఆలోచన గ్రాడ్యుయేట్స్కి ఏం చేద్దామని ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే మా ఎమ్మెల్యేల ఏరియాలోకి ఎంటర్ అయిపోయి నేను అది చేస్తా ఇది చేస్తా అనే ఆలోచన నాకేం లేదు. ముఖ్యంగా మా గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. ఈ రెండే
ఆలోచనలు, ఈ రెండింటి మీదనే ముందుకెళ్తాం. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.